డ్రైనేజీలు లేవు, రోడ్లు లేవండి. మంచి జనం అంతా రిస్క్ పడుతున్నారు, చాలా ఇబ్బందులు ఉన్నారు. వర్షాలు పడితే కనుక వాగులు ఏ మధ్యకి మన 6 రోజులు ఉన్నాయి, 5 రోజులు ఉన్నాయి, వాగులు వస్తే బయటికి వెళ్తా కుదరదు. జనం బాగా ఇబ్బంది పడుతున్నాం, చాలా రిస్క్లో ఉన్నాం. మరికొంట సుశానాలు ఏమి అసలు శుభ్రంగా లేవు, ఏమి లేదు, కొట్టు పంపు లేవు, ఏమి లేవు. శ్మశానానికి ఎర్ర సెంట్లు ఉంది, అంతకంటే ఏమి లేదు. రోడ్లు సరిలేవు. అది మరికొంట గ్రామం అంటే 100 సంవత్సరాల కంచి ఊర్లో ఉంటే మాకు రోడ్లు లేవు, ఒక డ్రైనేజీ లేదు, వీధి లైట్ అట్లా ఇప్పుడు నెలకోసారి వచ్చి చేస్తున్నారు. ఆ శ్మశానాలు ఏమో సరిగా లేవు, అది ఒక స్థాత లేదు. చెట్లు బొట్లు ఉండే ఆ పచ్చెంట్లు కాడ మాకు మంచి ఇబ్బంది ఉండవు. మరికొంట గ్రామం మట్టికి పోయమని కత్తాలు కూడా రాసి పొద్దుటిలో అమలు చేసాం, ఇచ్చామన్నారు. ఇప్పటికైతే ఏమి మనకి తెలుగు భాషలు అసలు ఏది అవ్వదు కూడా చెప్తారు. ఓట్లప్పుడు వస్తారు, ముసలోళ్ళు ఉంటారా, ముక్కోళ్ళు ఉంటారు. ఇదే చందు గారు నరసింహ, భారత కమ్యూనిస్టు పార్టీ నూజివేడు నియోజకవర్గ సమితి కార్యదర్శి. రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న అభివృద్ధి శివారు గ్రామాల్లో లేకుండా పోతా ఉన్నది. ఈ రోజున కేబినెట్ మినిస్టర్గా ఉన్న కొలుసు పార్థసారథి గారి ఇలాకాలో నూజివేడు మండలం తుక్కులూరు శివారు గ్రామమైన దొంతవారిగూడెం కానీ, అట్లాగే పోతిరెడ్డిపల్లి గ్రామం శివారైన మరికొంట కానీ, ఈ 2 గ్రామాల ప్రజలు కనీస సౌకర్యాలు లేకపోవడంతో అష్ట కష్టాలు పడుతున్న నేపథ్యం కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూ ఉన్నది. ఎన్నికల ముందు ఈ రాజకీయ నాయకులు, ప్రధానమైన రాజకీయ పార్టీ నాయకులు ఓట్ల కోసం అనేక వాగ్దానాలు చేస్తున్నారు. ఓట్లు అయిపోయిన తర్వాత పట్టించుకోకుండా పాపాన పోతా ఉంది. అంటే ఏరు దాటక ముందు ఓడ మల్లన్న, ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్నలాగా ఈ రోజున గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేద ప్రజల్ని మాయ చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అట్లాగే గత సంక్రాంతి నాటికి పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ఉన్న గోతులు లేని రోడ్లు చేస్తాము, అదే మా కూటమి ప్రభుత్వం లక్ష్యం అని చెప్పని ఘనంగా ప్రకటిస్తున్నారు. కానీ ఒక సంక్రాంతి అయిపోయింది, మరో సంక్రాంతి దగ్గరగా ఉన్నాం. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది తప్ప ఈరోజు రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, మంచినీటి కానీ, శ్మశానాల బాగు కానీ కనీస సౌకర్యం లేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే కూటమి ప్రభుత్వం చెబుతున్న మాటలకి ఆచరణకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉన్నది. అందుకని ఇప్పటికైనా సరే ఈ కూటమి ప్రభుత్వం మాటలు ఏదైతే చెప్పిందో దాన్ని ఆచరణ చేయాలి. లేని పక్షంలో రానున్న కాలంలో ఈ ప్రజలందరూ కలిపి భారత కమ్యూనిస్టు పార్టీ నేతృత్వంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. అదేవిధంగా స్థానిక ఎంపీడీఓ గారు వెంటనే జోక్యం చేసుకోవాలి. శివారు గ్రామాల ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని, కనీస సౌకర్యాలను కల్పించేటట్టుగా ఎంపీడీఓ గారు జోక్యం చేసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం.